2025కు గాను గ్లోబల్ హంగర్ ఇండెక్స్ రిపోర్ట్ ని కన్సర్న్ వరల్డ్ వైడ్ మరియు వెల్తుంగర్ హెల్త్ కలిసి రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ రిపోర్ట్ లో మొత్తం 4 ఇండికేటర్స్ ని పరిగణలోకి తీసుకుంటారు. ఏంటవి? 1 అండర్ నరిష్మెంట్, 2 చైల్డ్ స్టంటింగ్, 3 చైల్డ్ వేస్టింగ్, 4వది వచ్చేసరికి చైల్డ్ మోర్టాలిటీ. ఈ 4ని పరిగణలోకి తీసుకుంటారు. మరి ఈ రిపోర్ట్ ప్రకారం చూస్తే 2016తో కంపేర్ చేస్తే ప్రపంచంలో కొంతవరకు హంగర్ అన్నటువంటిది రిడ్యూస్ అయింది. బట్ మనం ఏదైతే 2030 నాటికి యునైటెడ్ నేషన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ప్రకారం జీరో హంగర్ ని చేరుకోవాలి అనేసి లక్ష్యంగా పెట్టుకున్నామో అది రీచ్ అవటం అన్నటువంటిది కొంతవరకు కష్టమే. అయితే ఎందుకని హంగర్ అన్నటువంటిది అంత తగ్గట్లేదు, మెయిన్ రీజన్స్ ఏంటి అన్నటువంటి చూస్తే ప్రైమరీ రీజన్ వచ్చేసరికి కాన్ఫ్లిక్ట్స్, అవునా. రెండవది వచ్చేసరికి క్లైమేట్ చేంజ్, ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ అన్నటువంటిది కావచ్చు, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ కావచ్చు. ఇలాంటి చాలా రీజన్స్ అన్నటువంటివి ఇంకా హంగర్ అన్నటువంటిది ఆ లెవెల్లో సస్టైన్ అవ్వటానికి రీజన్స్ గా ఉన్నాయి. సో ఇప్పుడు మన భారతదేశ సంగతి చూసుకుంటే మొత్తం 123 దేశాలకు గాను ఈ ఇండెక్స్ అన్నటువంటిది ఇవ్వటం జరిగితే అందులో 25.8 స్కోర్తో మన భారతదేశం 102వ స్థానంలో నిలిచింది.